అల్లు అర్జున్ మేషరాశికి సంబంధించిన వాడు. మ్మ్. ఆ కుజుడు ఇప్పుడు కర్కాటక రాశిలో నీచపట్టున్నాడు. మ్మ్. కాబట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాడు. మ్మ్. తిప్పుద్ది అది. కోర్టులు పోలీస్ స్టేషన్లు తిప్పుద్ది. అవి పోలీస్ స్టేషన్ అనేటటువంటిది అదేం పెద్ద బాధపడాల్సిన విషయం కాదు. పోలీస్ ఆఫీసర్స్ ఏమి కర్కోటకలు కాదు. ఈ విధంగా అయినా మన వ్యవస్థ ఏంటి అన్నది చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్న పోలీస్ ఆఫీసర్స్ ఎలా ఉన్నారన్నది తెలుసుకుంటాడు. ఈ 2025లో మనకి ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు ఏమి అరెస్ట్ గారు వెళ్ళరు. ఇది కండిషనల్ బెయిల్స్ అని ఉంటాయి, పోలీస్ స్టేషన్ బెయిల్స్ అని ఉంటాయి, హైకోర్టులో క్వాష్ ఆర్డర్స్ ఉంటాయి, చాలా లీగల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా. కాబట్టి వీటిని రీచ్ ఆ పోలీస్ ఆఫీసర్స్ బంధించాలనుకుంటే ఆయన 5 నిమిషాల్లో బంధించవచ్చు రకరకాల సెక్షన్లు పెట్టి. వాళ్ళు చాలా కార్డియల్ గా చేశారు. అండ్ ఈవెన్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా చేశారు. కాబట్టి ఈ వీడి గవర్నెన్స్ రేవంత్ రెడ్డి గారు, చిరంజీవి గారు, వీళ్ళంతా సినిమా హీరోలు వీళ్ళంతా కలిసి పేద ప్రజలకు ఉపయోగపడేలాగా అల్లు అర్జున్ గారి చేతే కాదు మొత్తం సినిమా హీరోలు అందరి చేత ఒళ్ళు వంచి మెడలు వంచి చేపించాలి ఆయన. ఇలా చేస్తే పేద ప్రజలు ఇదవుతారు. అంతేగాని వాళ్ళ స్వార్థం కోసం సబ్సిడీలు ఇచ్చినప్పుడు గవర్నమెంట్ ని పొగడం, గాంధీ హాస్పిటల్కి వెళ్ళడం, లేకపోతే వీళ్ళ దగ్గరికి వెళ్ళడం, బాధితుల దగ్గరికి వెళ్ళి పరామర్శించడం. ఒక సీఎం చెప్పేదాకా మీకు వెళ్ళాలని తెలీదా? ఒక సీఎం బిగించినప్పుడు పార్లమెంట్ అసెంబ్లీలో మాట్లాడినప్పుడే తెలిసిందా? ఇది నటుల యొక్క లక్షణం కాకూడదు. యూ షుడ్ నాట్ బి సెల్ఫిష్. దేవుడు అనేవాడు ఉంటాడు ఖచ్చితంగా. ఇందులో మీ తప్పున్నా లేకపోయినా మానవత్వం బాగా సంపాదిస్తున్న మీరు పేద ప్రజలకి, వికలాంగులకి నిత్యం చేయాలా. ఒకసారి చేస్తే సరిపోదు. కాబట్టి 2025లో ఆయనకేమి జైలుకి వెళ్ళిపోయేది లేదమ్మా. రామ్ చరణ్ గారిది అలాగే ఎన్టీఆర్ గారి సినిమా కెరియర్ 2025 ఎలా ఉండబోతుంది? 2025 సంవత్సరంలో రామ్ చరణ్ గారికి, జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏదో ఒక సినిమా వస్తుంది. ఎందువల్లంటే ఇప్పుడు మే 30 వరకు రామ్ చరణ్ గారికి ఏ అవకాశాలు రావు. మే 30 తర్వాతే అవకాశాలు వస్తాయి కంపల్సరీ. ఆ సినిమా హిట్ అవుతుంది. ఎందుకంటే ఆయన తులారాశి మనం తీసుకున్నప్పుడు రామ్ చరణ్ పేరుని బట్టి అష్టమ గురుడు ఉన్నాడు. మే 30, 2025 వరకు నార్మల్ ఇలాగే ఉంటాడు. ఆ తర్వాత మే 30 దాటిన తర్వాత 2025 నుంచి జాక్పాట్ కొడతాడు ఆయన. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఆయన మరి నందమూరి తారక రామారావు ఈయనది కూడా అంతే పరిస్థితి. కాబట్టి ఈయన కూడా మే 30 వరకు ఏం ఆఫర్స్ ఏం రావు. ఉన్న ఆఫర్సే సరి చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు కూడా రిజర్వ్డ్గా ఉండి ఏదో ఒక సినిమా 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒకసారి తీసే పద్ధతి వచ్చింది. కాబట్టి యువ హీరోల్లో వాళ్ళేమీ పెద్ద ఇదే అనిపించదు. ఈయన కూడా జాక్పాట్ కొడతాడు. నెక్స్ట్ ఇయర్ 2025లో డెఫినెట్గా మే 30 తర్వాత మాత్రమే ఈయన సినిమా తీయడం జరుగుతుంది. అది హిట్ అవ్వడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు సీఎం ఎప్పుడు అవుతాడు? పవన్ కళ్యాణ్ గారు సీఎం ఎలా అవుతారమ్మా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, ఆయన డిప్యూటీ సీఎంఏ చాలు. ఆ పోస్టులో కరెక్ట్గా చేసుకుంటే సరిపోద్ది ఆయనకి. తర్వాత ఆ పోస్టుల్లోనే నాగబాబు గారిని మినిస్టర్గా చేశారు. అంటే రాజ్యాంగం వీళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు అయినా ఎవరినైనా చేసుకోవచ్చు. వాళ్ళు చేసుకున్నారు. ప్రజలు గమనిస్తా అంటే సీఎం గా చంద్రబాబు గారు ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఆయన ఆలోచన చెప్పునే మొత్తం జరుగుతుందని కూడా టాక్ వినిపిస్తుంది. సో అది ఎంతవరకు నిజం అంటారు? అదే అబద్ధం. చంద్రబాబు నాయుడు అమాయకుడు కాదు. కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు అడుగు జాడలను చంద్రబాబు నడుస్తున్నారని కూడా అంటున్నారు. అన్నాడు నడవడు. చంద్రబాబు నాయుడు నాకు పర్సనల్ గా తెలుసు. పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తి. ఆయనకు ఉన్నది చేయించుకుంటాడు. వాళ్ళ అన్నయ్యకి పోస్ట్ ఇప్పించుకుంటాడు. తప్పే ఉంది. ఎవరి పోస్ట్ వాళ్ళు ఇప్పించుకుంటారు. ఈ పనులు చేయండి సార్ అని చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారు మర్యాద ఇచ్చే మనిషి ఆయన. అందువలన రాజకీయ చతురత కలిగినటువంటి చాణక్యుడు. గౌరవిస్తాడు ఒకళ్ళొకళ్ళు. కానీ ఆ శృతి మించి అడిగితే మాత్రం తోక్కట్ చేస్తాడు చంద్రబాబు నాయుడు. కేటీఆర్ గారి మీద కూడా కేసు నమోదైంది. ఆయన లైఫ్ లో జైలుకి వెళ్ళే అవకాశం ఏమైనా కనిపిస్తుంది మున్ముందు? అంటే రీసెంట్ గా కూడా కేసు నమోదైందన్న సంగతి తెలిసిందే. సో ఆయన జాతకంలో జైలుకి వెళ్తారా? కేటీఆర్ గారి మీద కేసులు చాలా వందల కేసులు ప్రతి రాజకీయ నాయకుడి మీద రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు. నా మీద బోల్డన్ని కేసులు ఉన్నాయి. ఈ కేసులు లా వేరు, ఇది వేరు. కేసులు సీఎం అవ్వడం ఇవన్నీ అయిపోతాం ఆటోమేటిక్ గా. దానికి ఒక పద్ధతి ఉంటుందని ఎప్పుడు వెయిట్ చేస్తున్నాడు కేటీఆర్. నన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నాడు. వెయిట్ చేస్తే సానుభూతి వస్తుందని. కాంగ్రెస్ అంత పిచ్చి పార్టీ ఏం అరెస్ట్ చేయదు. కాబట్టి తారక రామారావు, ఆయన పేరు కూడా తారక రామారావే, మే 30 లోపల కేసు అవ్వాలా అయ్యింది. ఆ దాటిన తర్వాత భాగ్యంలోకి వచ్చేస్తున్నాడు గురుడు. కాబట్టి ఏం ఉండవు, అరెస్ట్లో ఏం ఉండవు. కాబట్టి ఇబ్బంది మాత్రం ఉంటుంది. వాళ్ళంతా ఫ్రెండ్స్, మళ్ళీ మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి కేటీఆర్ గారి దాంట్లో జైలు యోగం లేదు.